నమస్తే. ఇక దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆల్ పార్టీస్ సర్వం సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికే ఇక కాంగ్రెస్ సంబంధించి నిన్న 39 మందితోటి కూడా మొదటి జాబితాను విడుదల చేసింది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 4 అభ్యర్థుల్ని మొదటి జాబితాలో పేర్లు కూడా ఖరారు చేసింది. మరోవైపు 195 మందితోటి ఇక భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మొదటి జాబితాను విడుదల చేస్తే తెలంగాణలో 9 మంది అభ్యర్థులను అయితే ప్రకటించింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల వేటలో ఉంది. సో బలమైనటువంటి నాయకులను, బలమైన గెలుపు గుర్రాలు వెతుకుతోంది. సో మాట్లాడదాం ఇక పార్లమెంట్ ఎన్నికల మీద, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారు మాట్లాడదాం. జ్ఞానసుందర్ గారు, ఎలా చూసుకోవచ్చు? నిన్న 4 అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఇంకా దాదాపు 13 మంది పేర్లను కూడా ఖరారు చేయాలి. ఏ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతోనే అభ్యర్థుల పోటీ ఎక్కువ ఉంది. వాస్తవాలు, విజయ అవకాశాలు, కమిట్మెంట్, లాయల్టీ అన్నిటిని పరిశీలించి అభ్యర్థిని ప్రకటిస్తారు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీటు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా 14 సీట్లు గెలిచేటందుకు అవకాశం ఉంది. కాబట్టి పోటీ ఎక్కువ అవుతుంది. మిగతా పార్టీలకు అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు. బీఆర్ఎస్కు ఇప్పుడు మీరు చూసారు, మల్లారెడ్డి గారు మాజీ మంత్రి, ఆయనే స్వయంగా రేవంత్ రెడ్డి దగ్గర పోయి మేము బీఆర్ఎస్ నుంచి పోటీ చేయం అనే మాట చెప్పే పరిస్థితి శాస్త్రమైంది. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఆయన పోటీ చేయనంటున్నాడు. ఎవరు వాళ్ళకి అభ్యర్థులు దొరికే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఏమో పోటీ ఎక్కువైపోయింది. ఆ క్రమంలో పరిశీలన జరుగుతుందో డెఫినెట్గా అభ్యర్థుల ప్రకటన త్వరలో ప్రకటిస్తారు. మల్లారెడ్డి గారి విషయం బాగా గుర్తు చేశారు. ఇప్పటికే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కబ్జాలు, మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి కబ్జాల మీద ఇక రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపాదం మోపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడికక్కడ బిల్డింగ్లు కూల్చివేస్తూ ఉంది. ఇది ఎట్లా వ్యక్తిగత కక్ష అనుకోవాలా రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి మీద, లేకపోతే రాజకీయ కోణం చూడాలా? నేనేమంటున్నానంటే, ఈనాడున్న ముఖ్యమంత్రి గారు నాడు పీసీసీ అధ్యక్షుడిగా మల్లారెడ్డి గారి భూ కబ్జాల మీద పోరాటం చేసిండు. ఆ ప్రభుత్వానికి కాంప్లైంట్ చేసిండు. కానీ ఎలాంటి స్పందన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరగలేదు. కాబట్టి ఏదైతే చట్టబద్ధమైన పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆ ఆరోపణలు చేసిందే తను. కాబట్టి తను అధికారంలో ఉన్నప్పుడు పరిశీలన జరపాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. చట్టం ఏం చెప్తే అది చేస్తారు తప్ప వ్యక్తిగత కక్ష అనేది సమస్య లేనే లేదు. వ్యక్తిగత కక్షలు లేవు. ఒక చట్ట పరిధిలో ఏదైతే ఉందో దాని మీదనే చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసినాం. ఆయన అంతకుముందే సిబిఐకి కాంప్లైంట్ చేసిండు పీసీసీ ప్రెసిడెంట్గా. ఇలా ముఖ్యమంత్రి అయింది కాబట్టి తనకు బాధ్యత ఉంది, విచారణ జరిపి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంతే తప్ప వ్యక్తిగత కక్షలు అనేది ఉండవు, లేవు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది నా అభిప్రాయం. కానీ ప్రధానంగా మల్లారెడ్డి నేను పాలు పూలు అమ్మినా, బోర్వెల్స్ చేసినా, కాలేజీలు పెట్టినా, ఇవన్నీ చేసి కష్టపడి సంపాదించిన అంటూ ఉన్నాడు. కానీ చాలామంది ఏమో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడిన అంటూ ఉన్నారు. సో ఏది నమ్మాలి వాస్తవానికి? నిజంగా కూడా సరే, కష్టపడ్డ మాట కొంత నిజమే అయి ఉండొచ్చు స్టార్టింగ్లో. కానీ ఆ తర్వాత కబ్జాలు, ఆ కాలేజీల మీద స్కాలర్షిప్స్, రకరకాల అంశాల మీద ఆయన ఏ వ్యక్తి కూడా ఒకటేసారి కోట్లకు పడిగెత్తలేడు. అక్రమ రాబడి లేకుండా, అక్రమ సంపదన లేకుండా, చట్ట వ్యతిరేక ఇల్లీగల్ వ్యాపారం లేకుండా కోట్లకు పడిగెత్తడం అనేది అసాధ్యం. కాబట్టి డెఫినెట్గా ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. కాబట్టి ఆయనకు ఈనాడు ఎందుకు చేయనంటుండో, అంతకుముందేమో పార్లమెంటుకు పోటీ చేస్తాడు, ఇవాళ పోటీ చేయనంటుండు. కాబట్టి డెఫినెట్గా ఆయన అవినీతి అక్రమాలు నిజం. కాబట్టే తను పీసీసీ ప్రెసిడెంట్గా ఆరోపణ చేసినప్పుడు, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణ చేయాల్సిన అవసరం, ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. అందులో భాగంగానే చట్ట పరిధిలో విచారణ జరుగుతూ ఉంది. ఇక లోకల్లో మేడ్చల్కి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి వస్తే మేము ఆహ్వానించము, ఇక ఆయన చేసిన కబ్జాలు కావచ్చు, ఏవైతే దోపిడీ చేసినటువంటి ఆ డబ్బంతా ప్రభుత్వానికి అప్పచెప్తే కానీ మేము అప్పుడు చేర్చుకుంటామంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా మల్లారెడ్డి వస్తే కాంగ్రెస్లో చేర్చుకుంటారా? అంటే అది పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఇద్దరు ఒకరే ఉన్నారు. కాబట్టి పార్టీ పదవిలో వారు ఆలోచన చేసి లాభస్థానాలు బేరీజు వేసుకొని వారు నిర్ణయం తీసుకుంటారు. దాని మీద నేను కామెంట్ చేయడం బాగుండదు. ఏక్నాథ్ షిండే అంటా ఉన్నారు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా మోదీతో సఖ్యత కోసమే ఇక మోదీకి స్వాగతం పలుకుతా ఉన్నారు, ప్రోటోకాల్ ఫాలో అవుతా ఉన్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? బుద్ధి లేని, విజ్ఞానం లేని, వివేచన లేని కామెంట్ అదంతా. ఎందుకొరకు అంటున్నా అంటే, భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల గురించి 3 అంశాలు పేర్కొన్నది. 1 శాసన సంబంధాలు, 2 పరిపాలన సంబంధాలు, 3 ఆర్థిక సంబంధాలు. ఈ 3 ఆర్థిక సంబంధం రాజ్యాంగం ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలిసిన ముఖ్యమంత్రిగా. కానీ ఏదైతే ఉందో తప్పుడు ఆరోపణ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి రాష్ట్రంలో ఉంటాయి. మన నుంచి పన్నులు కూడా తెలంగాణ ప్రభుత్వం
వ్యాపారం నుంచి కానీ అనేక రకాల అంశాల నుంచి పన్నులు కేంద్రానికి పోతుంటాయి. కేంద్రం మనకు కూడా పన్నులు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది వాళ్ళకు మనకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా ఏదైతుందో దాని మీద రిలీజ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే సబ్జెక్టును రిజెక్ట్ చేసాడు. మా స్టేట్ ఆరోగ్యవంతంగా ఉంది, ధనవంతమైన ఉంది, మాకు అవసరం లేదన్నాడు. 3 ఏళ్ల తర్వాత తప్పనిసరిలో కలుపుకొని దాన్ని ఆరోగ్యశ్రీలో కలుపుకున్నాడు. అదే క్రమంలో ఆవాస్ యోజన పథకం కూడా ఉంది, ఇళ్ల పథకం. కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని తీసుకోలేదు. కొంతకాలం తర్వాత గడిచిన తర్వాత ఆ ఆవాస్ యోజన పథకాన్ని కూడా తను స్వీకరించాడు. అంటే మీరు రిజెక్ట్ చేయడం వల్ల తెలంగాణ ప్రజానీకానికి నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు ఒక భాగంగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలో భాగం కలిసి తప్ప వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ప్రధానంగా పెద్దన్న బడేబాయ్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మోడీని సంబోధించడం, దీని వెనక అటు కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం బయటపడదంటూ కేటీఆర్ అంటున్నారు. సో ఎట్లా చూడవచ్చు? కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి అసలు చీకటి ఒప్పందం ఉంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా రేపు ఎన్నికలు వస్తాయి, యుద్ధ భూమిలో రేవంత్ రెడ్డి గారు బీజేపీని ఎట్లా ఆట ఆడుకుంటాడో మనం చూస్తాం కదా. ముఖ్యమంత్రిగా కలిసిండండి ప్రధానమంత్రిని. రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా పార్లమెంట్ ఎన్నికల్లో చెండాట ఆడుతాడు బీజేపీని. దట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులను బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించే నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఒక మాట చెప్తున్న మిత్రమా, భారతదేశంలో నిండా 5 అడుగుల 5 అంగుళాలు లేని సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో ఆరాధ్యుడిగా మిగిలాడు. భారత రాజకీయాల్లో కూడా ఈనాడు తెలంగాణ ప్రాంతంలో కూడా రేవంత్ రెడ్డి ఆదర్శప్రాయుడు, ఆరాధ్యుడు. భవిష్యత్తులో మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, తెలంగాణ నుంచి కేంద్ర నాయకత్వం ఉంది, ఆ కేంద్ర నాయకత్వం పూడ్చే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. నీల సంజయ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎదిగిన నాయకుల్లో భవిష్యత్తు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతారనే మాట గంటపదంగా చెప్తున్నాను. ఎందుకంటే తను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నారు, వచ్చింది. తను ముఖ్యమంత్రి అవుతాడా అన్నారు, అయిండు. ఎన్నికలు రాకముందే, ఎన్నికల్లో గెలవకముందే చెప్పిండు డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తానే మాట చెప్పిండు. ఆత్మవిశ్వాసం నాయకుడు, ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించిన నాయకుడు, తనకు తన మీద విశ్వాసం ఉన్న నాయకుడు, ప్రజలకు కూడా విశ్వాసం కల్పించి అధికారానికి వచ్చిన నాయకుడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏక్నాథ్ షిండే అయితేనే మాట అబద్ధం. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించాలని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రితోని, కేంద్రంతోని, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీతోని ఆయన విశ్వాసాన్ని, ఆయన సలహా కూడా తీసుకునే పరిస్థితులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉంది. అట్లాంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఒక భవిష్యత్ తారగా ఎదిగే నాయకుడు ఆయన ఏక్నాథ్ షిండే అవుతాడు, బీజేపీలో కలుస్తాడనే మాట అర్థం లేని, జ్ఞానం లేని, వివేచన లేని విమర్శ తప్ప మరొకటి కాదు. కానీ ప్రధానంగా మొన్న మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభలో చూసినాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వర్డ్స్ మాట్లాడారు. పండబెట్టి తొక్కుతాం, పేగులు తీసి మెడలు వేసుకుంటాం, ప్రభుత్వం కూలిపోతాయనే మాట అంటూ వ్యాఖ్యలు చేసిండు. ఒక సీఎం హోదాలో ఉండి అట్లా మాట్లాడవచ్చు అంటారా? నేనేమంటున్నా అంటే ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం ఎక్కువ చేస్తూ ఉన్నారు. అటు టీఆర్ఎస్ కానీ, నిన్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే, అది సర్జికల్ స్ట్రైక్ అనే మాట తెలంగాణ ప్రభుత్వం వాడొచ్చా మోడీ గారు? అవినీతి అక్రమాలు జరుగుతున్న తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే ఆ పదయాలను ఉపయోగించలేదు. ఇవాళ అంటా ఉన్నాడు. ఊరికే ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలు ఏమైనా అపోలోకి గురవుతారని ప్రజలకు నమ్మకం కలిగించడం కోసం ఒక పీసీసీ అధ్యక్షుడు ఆ మాట మాట్లాడాడు. ఇవాళ 69 జీవో ప్రకారంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఏదైతుందో మంజూరు చేయించుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రజల మీద, రేవంత్ రెడ్డి మీద కోపంతో ఆ ప్రాజెక్టును అమలు చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. బట్ ఆ కోపం మీద ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నారు, మీరు నా మీద కోపంతో అనే మాట ఒకటైతే, అర్థం లేదు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడి తప్ప, నేను అంటున్నాను అసలు భాష దోషం నేర్పిందే కేసీఆర్ ప్రజానికానికి. అసలు భాష దోషం నేర్పిందే కేసీఆర్. కాబట్టి ఆ ప్రజలను ఒకసారి సమాజం తలక్రిందులుగా ఉన్నప్పుడు దాన్ని సరిచేయడానికి మనం కూడా తలక్రిందులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సరిచేసే క్రమంలో ఆ మాట మాట్లాడి తప్ప ఆయనకు దుర్భాషలాడి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేదు. ఏం చెప్తారు? ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్ష పదవి కావచ్చు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బరిలో నిలబడండి ఎంపీగా అంటూ అటు కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు సవాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తాం? ఇక సవాళ్ళు, అర్థం లేని సవాళ్ళు అన్నిటికీ జవాబు చెప్పలేము. రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు, బ్యాక్గ్రౌండ్ లేదు,
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోని ముఖ్యమంత్రి కొడుకు ఎదిగిన రేవంత్ రెడ్డి కూడా మన కేటీఆర్ కూడా సవాల్ చేస్తే దాన్ని స్వీకరించాలా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక పీసీసీ అధ్యక్షుడా ఈ రాష్ట్రంలో విస్తృత పర్యటన చేసిండు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడు. ఆయన మీద సవాల్ చేస్తే అది మనం విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం, దానికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలైంది. ఇక 90 రోజులు కూడా దాదాపు కంప్లీట్ కాబోతా ఉంది. సో ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నెల 11న అమలు చేయబోతా ఉన్నారు అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? నిజంగా సాధ్యమైతే మీకు ఈ 6 గ్యారెంటీల అమలు అనేది? తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, పనిచేయాలనే తపన ప్రభుత్వానికి ఉన్నప్పుడు డెఫినెట్గా సాధ్యపడుతుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా చాలా ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసి అమలు చేయలేకపోయాడు. ఎందుకొరకు అమలు చేయలేకపోయిందంటే ప్రధానంగా కుటుంబ ప్రీతిలో కులం ప్రీతిలో పడిపోయి ఆ కుటుంబ ఒత్తిడి వల్ల గొప్ప నాయకుడు కేసీఆర్ కాదనను, కానీ కులం ప్రీతిలో పడిపోయి ఎప్పుడైతే కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిందో ఇమీడియట్గా ఎమ్మెల్సీ చేసిండు. వినోద్ కుమార్ ఎప్పుడైతే ఓడిపోయిండో ఇమీడియట్గా ప్రణాళిక సంఘం చైర్మన్ చేసిండు. అట్లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడే నాయకులు ఉన్నారు. వాళ్ళని చేస్తే గౌరవం ఉండేది. అయితే అక్కడ ఆయన అందులో బందీలో పడిపోయి పరిపాలన గాలికి వదిలేసిండు. ఫామ్ హౌస్లో పడుకోవడానికి అలవాటు పడ్డాడు. మన రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. కుటుంబాన్ని రాజకీయాల్లో ఏలుపెట్టొద్దన్నాడు. తన అన్నదమ్ములను ప్రోత్సహించట్లేడు. తన భార్య పిల్లకు కూడా మీరు ప్రభుత్వంలో ఏలుపెట్టొద్దు ఏదంటే నాకు చెప్పాలన్నాడు. అంత నిక్కచ్చితంగా నిజాయితీగా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు తప్పకుండా తను చేసిన వాగ్దానాలు అమలు చేయగలుగుతున్న నమ్మకం నాకు ఉంది. ఎందుకొరకంటే ఆయన మొన్న ఇతర దేశాలకు దావోసు మిగతా రాష్ట్రాలకు పోయినప్పుడు 40,000 కోట్ల రూపాయలు కేటీఆర్ పోయి కూడా సాధించలేని క్రమాన్ని పెట్టుబడులు రేవంత్ రెడ్డి గారు సాధించాడు. ఏదో ఇంగ్లీష్ రాదన్నారు. బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ భాష ఇంపార్టెంట్ కాదు. భాష కూడా నేను అంటున్నా, ఒక మాట చెప్తాను. ఇప్పుడు కేటీఆర్కి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ భాష మీద పట్టు పెంచుకొని ఆట ఆడుకుంటున్న నమ్మకం నాకు ఉంది. ఆ క్రమంలో ప్రయోగంగా నిజంగా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడి చేయడానికి నిద్రలేని రాత్రులు గడిపాడు. భార్య పిల్లలతో కూడా గడపలేదు. రేవంత్ రెడ్డి గారిని తన బిడ్డది ఎంగేజ్మెంట్ ఉంటే కూడా అటెండ్ చేయకుండా అరెస్ట్ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఏదైతే ప్రమాణాలు వాగ్దానాలు చేసినా అమలు చేసి తిరుగుతాడనే నమ్మకం ప్రగాఢంగా ఉంది నాకు. సో ఇక రైతు బంధు, ఇక అదేవిధంగా రుణమాఫీ విషయంలో ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. ఎప్పుడు అమలు చేస్తారు, ఇక రుణమాఫీ ఎప్పుడు రైతు బంధు వేస్తారంటూ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఖజానా ఉందా? డెఫినెట్గా అమలు చేస్తారు. రీసెంట్గా త్వరలోనే రైతు బంధు వేస్తారు. డెఫినెట్గా వేయకపోయిన సమస్య లేదు. నీకంటే నాకంటే రైతుల కంటే ఎక్కువ బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి ఉంది. డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అయితే ఉందో దాన్ని అమలు చేసి తీరుతాడు. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానసుందర్ గారు. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతూ ఉంది. ప్రతిపక్షాలు ఓపికగా ఉండాలి. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు సొంతం చేసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. మరి ఏం చేయబోతుంది, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఎలాంటి విశ్వాసం పెట్టుకున్నారనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.